ఇగో కుర్చీ పలగొట్టా, ఇగో డోర్ పలగొట్టా. వీడియో రావట్లేదని నేను బాధపడుతుంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కోపంతో ఒకరోజు డోర్ పలగొట్టా, ఈరోజు కుర్చీ పలగొట్టా. సారీ ఫ్రెండ్స్, ఇలాంటి పనులు మీరు మాకు చేయకండి. వీడియో తీసేటప్పుడు చాలా కష్టాలు వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. కొన్నిసార్లు సహాయం మనల్ని చంపుతుంది. సమ్టైమ్స్ హెల్ప్ కిల్స్. ఫస్ట్ పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళపై మాట్లాడబోతున్నాను. మనం ఉంటామో లేమో కానీ మన ఆస్తులు, మన పైసలు మాత్రం ఉంటాయి. 30 లక్షల ఫ్రాడ్ గురించి మాట్లాడబోతున్నాను. ఒక 15 years బ్యాక్ అది 30 లక్షలు, ఇప్పుడు 3 కోట్లు పలుకుతుంది ఈజీగా. ఎలాగంటే ఇప్పుడు 15 years బ్యాక్ నేనే ఫ్లాట్ కొన్నాను 30 లక్షలకి, అది 3 కోట్ల పైన పలుకుతుంది ధర డిమాండ్ ఉన్న ఏరియాలలో. ఒక ఊరిలో దోస్తులు ఉండేతోళ్ళు. ఆ దోస్తులు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు. టూర్లకు కానీ ఊర్లకు కానీ, తాగడం, తినడం, ఇలా ఏవి చేసినా కలిసి చేసేతోళ్ళు. ఒకరిని ఒకరు నమ్ముతుండేతోళ్ళు. అలాంటి దోస్తుల్లో ఒక దోస్త్ వాళ్ళ తాతల, వాళ్ళ తండ్రి ఆస్తిని అమ్మడం జరిగింది. పొలాన్ని అమ్మడంతో అతనికి ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. ఆ పెద్ద అమౌంట్లో కొద్ది అమౌంట్ని అతను వాడుకోవడం జరిగింది. ఒక మేజర్ 30 లక్షలని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగాడు, ఇట్లా అవసరం ఉంది, వడ్డీకి కూడా ఇవ్వలేదు, అవసరం ఉంది, ఇట్లా ఇవ్వు అని. ఒకతనికి 20 లక్షలు ఇచ్చాడు, ఒకరికి 10 లక్షలు ఇచ్చారు. ఇవ్వడంతో రోజులు గడుస్తున్నాయి. అడిగాడు పైసలు, లేదు ఇవ్వము అని వాళ్ళు మండికేసి కూర్చున్నారు. నమ్మి ఇస్తే మోసం చేశారు. అన్నం పెట్టేతోళ్ళకి సున్నం పెట్టారు అంటారు పెద్దలు, అలానే జరిగింది. ఇప్పుడు 20 లక్షలు అతని ఆ పైసలతో మంచిగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లుని వాళ్ళ భార్య పేరు మీద చేయించాడు. ఇంకా 10 లక్షలు తీసుకున్న అతని వేరే వేరే వాళ్ళతో అప్పులు తీసుకొని ఆ పైసలన్నీ వాళ్ళ కూతురు భార్యల పైన రాసి రైలు పట్టాల కింద పడి చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. హెల్ప్ చేసిన వాళ్ళు అవసరం ఉంది అని అడగడంతో అతనికి వచ్చిన పైసలు హెల్ప్ చేశాడు. హెల్ప్ చేస్తే వాళ్ళు ఇలా చేశారు. ఎంత బాధాకరం. అతను చూస్తే ఒక పాత ఇంట్లో ఉంటాడు, వీళ్ళు చూస్తే దర్జాగా మోసం చేసిన వాళ్ళు. బిల్డింగ్లు, కార్లు, ఆస్తులు వేరతనికి 10 లక్షలు తీసుకున్న అతనికి ఆస్తులు, వాళ్ళ కిల్లులు, మంచిగా ఉన్నారు వాళ్ళందరూ. ఇక్కడ ఇచ్చిన అతని మాత్రం వేస్ట్ గాడు. హెల్ప్ చేయడానికి పోయినాడు, తెలిసినోడు, అవసరం ఉంది. ఎంత పెద్ద అమౌంట్ కూడా వాడుకోలే అతని తినలే కూడా. అలాంటి మనిషి వీళ్ళకి ఇచ్చి ఇప్పుడు అతని బతుకు చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళ తమ్ముళ్ళ పెడుతున్నారు, తమ్ముళ్ళ కొడుకులు అన్నము, మెడికల్కి వెళ్తే మెడికల్ బిల్లులు, ఇలా అయిపోయింది అతని పరిస్థితి. ఎంప్లాయ్ వర్క్ చేస్తుండు ఆఫీస్లో, అతనికి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీ కొడుకు ఇలా 7గురితో కలిసి రేప్ చేశాడు ఒక అమ్మాయిని అని చెప్పడంతో ఇతన్ని నమ్మలేదు. మా కొడుకు అలాంటి వాడు కాదని. అతనికి అప్పుడే సౌండ్లు వినపడ్డాయి. అమ్మా, నాన్న అని టప్ప 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 అరుస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు, ఎట్లా పడితే ఎట్లా వేస్తుంటే ఇంకా అతనికి డౌట్ వచ్చింది. ఎంప్లాయ్కి డౌట్ వచ్చి ఫోన్ కట్ చేశాడు. కట్ చేసి వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు. వాళ్ళ కొడుకు ఫోన్ ఎత్తలేదు. ఏదో కొడుతున్నాడు, సౌండ్లు వస్తున్నాయి అని వాళ్ళ తండ్రి భయపడ్డాడు. ఎంప్లాయ్ భయపడితే ఫోన్ చేశాడు, మళ్ళీ మా కొడుక్కి ఏమైనా అవుతుందని. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాడు. మళ్ళీ ఏమైంది సార్ ఇట్లా అంటే,
మా డిఎస్పి సార్ మాట్లాడతాడంట అని చెప్పాడు. డిఎస్పి సార్ వీడియో కాల్ చేశాడు. ఆఫీసర్ ఎలాగుంటాడో అలానే ఉన్నాడు. లాఠీ, కాకి డ్రెస్ ఇవన్నీ అలానే వేసుకున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి మైండ్ పని చేయలేదు. టెన్షన్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి. వాళ్ళ కొడుకు ఇంత పెద్ద తప్పు చేశాడా అని చాలా బాధపడుతున్నాడు. భయం అవుతుంది వాళ్ళ కొడుకు ఏమన్నా అవుతుందేమో అని. ఇంకా ఆ డిఎస్పి ఇట్లా 30,000 ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయండి ఈ నెంబర్కి అని చెప్పాడు. అప్పుడైతే మీ కొడుకుని వదిలిపెడతామని. ఇంకా అతని ఎంప్లాయ్ ఉండి, లేదు సార్ నా కాడ అంత అమౌంట్ లేదు, భయంతో, లేదు సార్ నా కాడ అంత అమౌంట్ అని చెప్పాడు. ఎంతో అంత కొట్టండి అని చెప్పాడు ఆ ఆఫీసర్. చెప్పాడు ఆ ఎంప్లాయ్ ఉండి, సరే సార్ 3,000 అని కొట్టాడు. తర్వాత మిగతా అమౌంట్ కొట్టమని ఆ డిఎస్పి చెప్పాడు. ఆ ఎంప్లాయ్ సరే సార్ అని చెప్పాడు. తర్వాత ఆ ఎంప్లాయ్ వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు. హలో, ఇట్లా లంగా పని చేసినావు ఇది అని తిట్టి పెట్టిండు. లేదు డాడీ, నేను ఆఫీస్లోనే ఉన్నా, కావాలంటే నా ఫ్రెండ్స్ని అడగండి, పక్కనే ఉన్నారు, మాట్లాడతా. డాడీ, నేను అలాంటి పనులు ఏం చేయలేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు. ఇంకా వాళ్ళ డాడీ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా అతను వచ్చి నాకు చెప్పడం జరిగింది, ఇది చాలా డేంజర్, ఇలాంటివి ఎన్నో జరగబోతున్నాయి అని మీకు చెప్తున్నాను. జంతువు వల్ల చనిపోయిన వ్యక్తి గురించి, ఇబ్బంది పడిన వ్యక్తుల గురించి మాట్లాడబోతున్నాను. కబడ్డీ ప్లేయర్ కుక్క మోర్లో పడిందని తీసుకొని పైకి లేపి పైన పెడుతుంటే అది కుక్క పిల్ల కరిచింది. కుక్క పిల్లనే కరిచింది. కరిస్తే అతనికి తొందరగా దవాఖానకి వెళ్ళలేదు, లేట్గా వెళ్ళాడు. అప్పటికే అతనికి లోపల ఇన్ఫెక్ట్ అయ్యింది. అతను హెల్ప్ చేయలేకపోయారు డాక్టర్లు. అతను చాలా దారుణంగా చనిపోయాడు. సహాయం చేస్తే ఇలా జరిగింది. చూసారా, 3 ఇన్సిడెంట్లో 2 ఇన్సిడెంట్లు సహాయం చేస్తేనే గబ్బులేశారు. ఇంకా ఇలాంటి జరిగితే సహాయం చేసేవాళ్ళు ముందరకు వస్తారా? పిల్లి కొరికిన కష్టమే అంట, గీరిన కష్టమే అంట, కోతి కొరికిన కష్టమే అంట, గీరిన కష్టమే అంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకు కోతి కొరికింది చిన్నప్పుడు, మా డాడీ ఇంజెక్షన్ చేయించాడు, బతికిపోయాను. మీకు కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు దవాఖానకి వెళ్ళండి. ఇట్లా అయ్యింది, ఇట్లా కుక్క కొరికింది, పిల్లి కొరికింది, కోతి కొరికిందని. ఇంకా వేరే జీవులు కూడా కొరికితే కూడా కష్టమే అంట. మనం కుక్క ఒకటే అనుకుంటున్నాం, కానీ మనకు న్యూస్ వినడం జరిగింది. ఇది చాలా బాధాకరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియని అమ్మాయిలకు అబ్బాయిలు లిఫ్ట్ ఇస్తుంటారు, వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. హైదరాబాద్లో అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతుంటారు, కొంతమంది అబ్బాయిలు లిఫ్ట్ ఇస్తుంటారు. అమ్మాయిలు ఎక్కిన తర్వాత మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత అబ్బాయిని ఇబ్బంది పెడతారు. నువ్వు పైసలు ఫోన్ అని చెప్తారు. నేను ఇవ్వను అని ఇలా మాట్లాడితే, లేదు నేను ఇట్లా అల్లరి చేస్తా, అది ఇది అని రోడ్లపైన అరచడానికి చూస్తారు. ఇంకా భయపడి పైసలు ఇవ్వడం, ఫోన్లు ఇవ్వడం చేస్తుంటారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా ఒక అతన్ని చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు, ఇలా నా క్రెడిట్ కార్డు పోయింది, ఫోన్ పోయిందని. అతను స్ట్రైట్గా చెప్పలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత ఇలా ఆమె బ్లాక్మెయిల్ చేసింది, ఇప్పించుకునింది అని ఆమెతో ఇప్పించుకొని ఇతనికి ఇచ్చారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీకు పనికి వస్తుందని చెప్తున్నా. ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఇంకా క్లియర్గా ఉంది. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చి కలుస్తుంటారు. దానిలో కొంతమంది వచ్చి నాది ఆ ఊరు ఈ ఊరు అని చెప్తుంటారు, కానీ వాళ్ళది ఈ ఊరే, లోకల్లో మండలాల్లో అయి ఉంటాయి. ఇది చాలా బాధాకరం. నా కాడ ఎందుకు చెప్తారని కొద్దిగా నేను అనలైజ్ చేశాను. ఒకటి, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, మాకేమైనా ఇస్తాడా, తాపుతాడా అనేటట్టు అయిపోయారు. మొత్తానికి కమెడియన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా బాధాకరం.